నమస్తే వెల్కమ్ టు మెగా నెట్ టీవీ. మెగాస్టార్ కోడలు గ్లోబల్ స్టార్ సతీమణి అపోలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉపాసన కొనిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోడలిగా, భార్యగా, తల్లిగా, బిజినెస్ విమెన్ గా, సామాజిక కార్యకర్తగా ఆమె ఎన్నో రూల్స్ ని పోషిస్తూ స్ట్రాంగ్ విమెన్ గా సొసైటీలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటువంటి ఉపాసన తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకోవడమే కాకుండా అప్పుడప్పుడు విలువైనటువంటి సూచనలు, సలహాలను అందిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మహిళల కోసం స్పెషల్ మెసేజ్లు ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా ఉపాసన షేర్ చేసినటువంటి ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ 77,000 కోట్ల సామ్రాజ్యానికి వారసురాలైనటువంటి ఉపాసన షేర్ చేసిన ఆ ఎమోషనల్ పోస్ట్ ఏంటి? అది ఎందుకు వైరల్ అయింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సమాజంలో ప్రతి ఒక్కరూ స్పెషల్ గా ఉండాలనుకుంటారు. అయితే ఫేమస్ అవ్వడానికి మనీ, ఫేమ్, స్టేటస్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తూ ఉంటారు. కానీ దీనికంటూ యూనివర్సల్ గా కొన్ని రూల్స్ ఏమీ లేవు. చాలా మంది వారి వారి ఆలోచనలతో, పట్టుదలతో, సమాజం కోసం చేసేటువంటి పనులతో ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు ఉపాసన. ఆమె పేరు వినగానే చాలా మంది మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య, అపోలోలో వారసురాలు అని అంటూ ఉంటారు. కానీ ఉపాసన మాత్రం తాను స్పెషల్ గా నిలవడానికి ఈ ట్యాగ్లకు ఏ మాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. తన దృష్టిలో మాత్రం ఖాస్ గా ఉండడం అంటే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటూ మనకి మనం విలువ ఇచ్చుకోవడమే అంటున్నారు ఈ స్ట్రాంగ్ లేడీ. తన గురించే కాదు, చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నటువంటి మెంటల్ హెల్త్ సమస్యలు, మిగతా విషయాలను సైతం సోషల్ మీడియాలో ది ఖాస్ ఆద్మీ పార్టీ అంటూ తన ఒపీనియన్స్ ను షేర్ చేసేస్తున్నారు. నలుగురిలో స్పెషల్ గా ఉండాలంటే డబ్బు, హోదా, పలుకుబడితో సంబంధం ఉండదంటున్నారు ఉపాసన. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మొదలై కైండ్నెస్, కరేజ్ తో పాటుగా గ్రాటిట్యూడ్ తో ఆ స్పెషాలిటీ బలపడుతుందని అంటున్నారు. అహంకారం కేవలం గుర్తింపును కోరుకుంటుందని, కానీ ఆత్మగౌరవం ఆ గుర్తింపును సృష్టిస్తుందని, అహంకారం అనుబంధాన్ని వేరు చేస్తే ఆత్మగౌరవం కలుపుతుందని ఉపాసన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తాను చాలా మందిని స్పెషల్ పర్సన్స్ కలిశానని, వారికి అసలు అహంకారం అనేది ఉండదని, వారు గట్టిగా మాట్లాడతారని తెలిపారు. వారి సమక్షంలో అసలు అవమానం, చిన్న చూపు చూడడం వంటివి అస్సలు జరగవంటున్నారు. అంతేకాదు వారి దగ్గర సురక్షితంగా ఉన్నామన్న ఫీలింగ్, భావన కలుగుతుందని, అలాంటి వారు కేవలం శాంతిని కోరుకుంటారని తెలిపారు. ఇక తాను వారసత్వంతో, వివాహ బంధంతో ఫేమస్ కాలేదన్నారు ఉపాసన. తన లైఫ్ జర్నీలో ఎంతో ఒత్తిళ్లు, సవాళ్లను అధిగమించారన్నారు. అందువల్లే ఈ గుర్తింపు లభించిందని ఎమోషనల్ అయ్యారు. కొన్నిసార్లు తన పైన తనకే సందేహం కలిగేదని, కొన్నిసార్లు నిరుత్సాహపడేదాన్నని, అయినా ఎప్పటికప్పుడు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో మొదలు పెట్టడం వల్లే తాను స్పెషల్ గా నిలిచానన్నారు ఉపాసన. తాను ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను వీడలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని మీతో నిజాయితీగా పంచుకోవాలనే ఈ పోస్ట్ పెట్టా అంటూ తెలిపారు. మనమంతా కలిసి వెలుగు నింపుకుందాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, మనం ఇప్పటికే ఎంత గొప్పవారమో ఎవ్వరికీ మర్చిపోవద్దు అని మహిళలకు తనదైనటువంటి స్టైల్లో ఒక మెసేజ్ ని కూడా ఇచ్చారు. అలాగే కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న లింగ వివక్షతను కూడా ఆమె ప్రస్తావించారు. ప్రస్తుతం భారత్ లో స్త్రీ సూట్ పోస్టులో కేవలం 17% మాత్రమే మహిళలు ఉన్నారని, 63% సంస్థల్లో కీలకమైనటువంటి మేనేజ్మెంట్ స్థాయిలో మహిళలు లేరని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఇన్ఈక్వాలిటీని తగ్గించాలని మహిళలు మొదటి నుంచి తాము ప్రేమించుకోవడం, నమ్ముకోవడం చాలా అవసరమని సూచించారు. ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ కి వైస్ చైర్పర్సన్ గా ఉన్నారు. అదే సమయంలో ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టీపీఏ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అడిషనల్ గా యూఆర్ లైఫ్ అనేటువంటి వెల్నెస్ ప్లాట్ఫామ్ ని కూడా ఆమె స్థాపించారు. రీసెంట్ గా బ్లాగర్ కమింగ్ ఏ జానీ నిర్వహించినటువంటి ప్రోగ్రామ్ లో ఉపాసన పార్టిసిపేట్ చేశారు. అందులో అపోలో హాస్పిటల్స్ మొత్తం విలువ దాదాపు 77,000 కోట్లు ఉంటుందని వెల్లడించారు. మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య, అపోలోస్ వారసురాలు అనేటువంటి పేర్ల కన్నా ఎక్కువగా తన ఆలోచనలతో సమాజానికి చూపుతున్నటువంటి దృక్పథంతోనే ఉపాసన స్పెషల్ గా నిలుస్తున్నారు.